వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును, ఒక స్పూను, 2 స్పూన్ల కొబ్బరి తురుము వేసి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత ముప్పావు కప్పు బెల్లాన్ని వేసి ఒకసారి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి అందులో ఒక కప్పు బియ్యపు పిండిని వేసి బాగా కలుపుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్న తర్వాత నెయ్యి వేసుకొని బాగా కలిపి ఈ విధంగా కుడుములుగా ఒత్తుకోవడమే. మనకు నచ్చినన్ని బెల్లం కుడుములను రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీనికోసం ఇడ్లీ పాత్ర తీసుకుని రేకు పైన కాస్త నెయ్యి రాసుకుని మనం తయారు చేసుకున్న బెల్లం కుడుములు అందులో వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే బెల్లం కుడుములు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.